వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మరియు రాష్ట్ర హజ్ కమిటీ మాజీ చైర్మన్ మోమిన్ అహ్మద్ హుసేన్ వారి స్వగృహం వద్ద పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా, పార్టీలో ఎన్ని సంక్షోభాలు వచ్చినా నిలదొక్కుని ముందుకు వెళుతూ పార్టీని కాపాడుకుంటూ వచ్చిన రాష్ట్ర మైనార్టీ నాయకుడు, శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకుడు మోమిన్ అహ్మద్ హుసేన్ బరువెక్కిన హృదయంతో తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నానని, శిల్పా చక్రపాణి రెడ్డితో కలిసి పనిచేస్తారని అన్నారు. ఒకడు ఏమంటాడు, 50 కుటుంబాలు చేయండి ఫోను, దాంట్లో మెసేజ్లు వస్తుంది. ఇంత సిగ్గుమాలిన పని రాజకీయం చేయాలా? అవసరమా మనకు? రేపు అసలు సాం కొట్టే కాడ నీకు అసలు తెలుస్తుంది ఎవడికి అనేది. నువ్వు గెలవచ్చు, ఇంకొకటి గెలవచ్చు, చక్రపాణి రెడ్డి గెలవచ్చు, జగన్ గెలవచ్చు, చంద్రబాబు నాయుడు గెలవచ్చు. గెలుపోవటములు కాదు, నువ్వేం చేస్తున్నావు ఆత్మ పరిశీలన. బతికినంత కాలం ఆముసేను, కృష్ణ, సుబ్బారెడ్డి అనకూడదు, మల్లయ్య అని అనకూడదు. చనిపోయిన తర్వాత కూడా ఫలానా వ్యక్తి ఇటువంటి వాడని చెప్పి గుర్తుండే విధంగా రాజకీయాలు ప్రజాసేవలో నిమగ్నమై పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు నేను ఆత్మ గౌరవాన్ని చంపుకొని, ఆత్మ విశ్వాసాన్ని చంపుకొని, మొత్తం నా యొక్క విలువల్ని తాకట్టు పెట్టి నేను పని చేయదలుచుకోలేదు. కాబట్టి రాజశేఖర రెడ్డి నిరంకుశ అహంభావ తలబీడ్స్ వ్యతిరేకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నా. ఈ రాజీనామా కూడా పంపడం జరిగింది. ఇది మొత్తం రాజీనామా కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి మొత్తం నేను పంపడం జరిగింది రాజీనామా. ఈ మహానుభావుడు పుణ్యం కట్టుకున్నాడు. ఈ బరువు ఎక్కిన గుండెతో నేను రాజీనామా చేస్తా ఉన్నా. అందుకే నేను అందరు చెప్తున్నా, ఎస్సీలు కాదు, బీసీలు కాదు, ఎస్టీలు కాదు, మైనార్టీలు కాదు, దగా పడ్డ నేను మీ అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఆయన అంటే ఎవరైనా దగపడతారు, దగా పడినటువంటి దగా చేసే వ్యక్తి అయినా. కాబట్టి బుడ్డ రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా నేను రాజీనామా చేస్తున్నా. 30 సంవత్సరాల నా జీవితం, నా సర్వశక్తులు, నా యొక్క శక్తి సామర్థ్యం కూడా కష్టపడి పనిచేసినటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు నాకు గుర్తించాడు. కాబట్టి నేను ఇంతకాలం ఈ పార్టీలో ఉన్నాను. కాబట్టి ఆయన కూడా కృతజ్ఞత తెలుపుతూ, ఆయన బాగా సపోర్ట్ చేశాడు. ఆయనకు నాకు ఎలాంటి వైర్యం లేదు. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి చేస్తున్నటువంటి నిరంకుశ విధానాలకు నేను రాజీనామా చేస్తూ ఈరోజు నేను త్వరలో వైసీపీలో చేరబోతున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన నేను పోయినప్పుడు అబ్జర్వర్ గా ఆయన ఒక మాట చెప్పేవాడు, అన్నా మా పరిస్థితి ఏందన్నా, సతీష్ రెడ్డి ఈడ వైఎస్ కుటుంబంతో ఫైట్ చేయాలంటే అయ్యే పనే, మీరు కనీసం ఎమ్మెల్సీ ఇప్పియాలన్నా, మాకు ఇప్పియకపోతే మేము ఈడ మనుగడ అసాధ్యం అన్నా అని చెప్పాడు. దెబ్బలాడి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎమ్మెల్సీ ఇప్పించామాడ సతీష్ రెడ్డి. సార్ ఆడ ఇవ్వాల్సిందే అని అంటే, ఈ నివేదికలన్నీ కూర్చొని మాట్లాడేటప్పుడు నెగోషియేషన్లో నేను చంద్రబాబు నాయుడు గారు, వైరెడ్డి చంద్రబాబు నాయుడు గారు, ఆడ జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం నెగోషియేషన్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో అనేక మార్లు మాట్లాడాం. అంటే 100 సార్లు మాట్లాడాం. ఆయన హావభావాలు చంద్రబాబు నాయుడువి నాకు తెలిసినంత, అంటే అబ్జర్వర్ గా నేను దాదాపు 30 సంవత్సరాలు చేసిన, ఎవరికి తెలియదు ఆయన హావభావాలు కానీ, ఆయన విధానం కానీ. మరి ఆ రోజు ఎమ్మెల్సీ వాళ్ళని ఆ రోజు చేసినాం. అదే భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఇక్కడికి వస్తే మీటింగ్కు, ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఆయన వచ్చాడు. ఎవరు, ఇంకొకరు గౌరవ వెంకటరెడ్డి, ఇద్దరు వచ్చారు. వాళ్ళకు మాట్లాడి ఇచ్చినాడు. అంటే ఆమోసన్ మాట్లాడాలి కదా అన్న, ఆమోసన్ అన్న అన్నాడు. ఎవరు, మన ఈయన గౌరవ వెంకటరెడ్డి. లేదు రజాకు మాట్లాడాలి, రజాకు మాట్లాడిపించాడు. రజాకు ఎవరో తెలుసా మీకు? ఆడ వచ్చేసి హాఫీజ్ ఖాన్ కర్నూలులో, ఈడ వచ్చేసి బుడ్డ రాజశేఖర రెడ్డి. వెలుపూరు పోతే
బుడా శశిరెడ్డి. అంటే మూడు మూడు రకాలు, అంటే 6 పదవులు ఉండేవి ఆయనకు. ఒకటి నిషేధించబడ్డ ఒక మైనార్టీది కోసం ఎస్డిపి, అది ఒకటి, దానికి నాయకుడు. మళ్ళా మిల్లీ కౌన్సిల్ ఒక నాయకుడు. అక్కడ పార్క్ సుబ్బులేని ఉన్నాడు ఒక బొక్కటు, చంద్రబాబు నాయుడు కాడ వస్తా ఉంటాడు. ఆయన కమిటీలో సెక్రటరీ. ఆయనతో మాట్లాడిపించినాక నాతో మాట్లాడిపిస్తాలే అనుకున్నా నేను. వర్షనే లేదు. అబ్జర్వేళ్ళు వచ్చినా, వాళ్ళు వచ్చినా, ఇల్లు వచ్చినా, అంటే ఆ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విత్తనమైనాడు. ఆమె అన్నతో మాట్లాడిపోలేదని. ఇంతేనా ఇట రాజకీయం, నువ్వు వెళ్ళిపో అని చెప్పిన. అంటే ఏమనుకుంటున్నాడు అంటే, తెలుగుదేశం పార్టీ ఎవరిది? తెలుగుదేశం అందరిది కదా. ఆయన ఒక్కటిదే, ఆయన సొంత స్టేట్ ఏమన్నా బుడా స్టేట్ కాదు కదా, అందరిది. అందరు కలిసి నువ్వు ఇంకోటి మర్చిపోతున్నావు. నీకు అలవాటు, మీ కుటుంబాన్ని 83లో, 85లో, 94లో, 99లో, 2004లో మీకు టికెట్ ఇచ్చినటువంటి ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీని నీ ఫైలర్ చేత మొత్తం కాల్పించావు, గలాట చేపించావు. మాకాడ దమ్ము ధైర్యం ఉంది కాబట్టి తిప్పి కొట్టాం. దాని తర్వాత మళ్ళీ ఏం చేశారు? నిన్న లోకేష్ బాబు వచ్చినప్పుడు కదిరి పోయాం, చిత్తూరు పోయాం, కడప పోయాం, అనంతపురం పోవడం జరిగింది. కర్నూలు జిల్లా వస్తే ఒక్క పొద్దు ఉన్నాడు ఈ పిల్లోడు. మా కార్యకర్తలంతా ఒక్క పొద్దులు, నేను ఒక్కరు లేను. విలేజ్ తిరిగినాం. లోకేష్ అంట విలేజ్ తిరిగినాం. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పోయిన రోజుల్లో నేను అనేక సార్లు ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలో అటు ఇటు తిరుగుతుండే లోకేష్. ఈ పిల్లడు ఎవరు అని చెప్పి అడిగితే ఆయన కుమారుడు అమెరికా నుంచి వచ్చినాడు అని చెప్పి చెప్తుంటాయి. మరి ఆ పిల్లోడు నాయకత్వం వహించినప్పుడు ఆయన మేము గౌరవించాలా కదా. ఆయన ఏంట, మనము అన్ని జిల్లాలు తిరిగినాం, మన జిల్లాలో బ్రహ్మాండంగా తిరిగాం, ప్రతి కాన్స్టిట్యున్సీలు తిరిగాం, ప్రతి జీపులు ఎక్కాం, ప్రతి దాంట్లో మీటింగ్లో ఉన్నాం, ప్రతి సందర్భంలో పాదయాత్ర కొనసాగించాం. మరి ఇక్కడికి వస్తే కరివేన కాడి నుంచి మా రీల్ కట్ అయింది. ఏరాసు ప్రతాప్ రెడ్డి ఒకటే మాట చెప్తున్నా. ఏరాసు ప్రతాప్ రెడ్డి వచ్చి ఆయన చెప్పడం ఏంటంటే,